ఇశ్రాయేలు రాజులకు మహోన్నతమున హోసన్నా. నామమున వచ్చేవాడు ఆశీర్వదింపబడిన వాడు, ఇశ్రాయేలు రాజులకు మహోన్నతమున హోసన్నా. ఏలిన వారు మీతో ఉందురుగాక. సహోదరి సహోదరులుగా కాల ప్రారంభం నుండి కూడా మనము పశ్చాత్తాపము మారు మనస్సు కలిగి జీవిస్తున్నాం. ఈ యొక్క తపస్కాలం దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప కాలం. ఈ యొక్క నిర్వచన సంవత్సరంలో అతి ప్రధానమైనటువంటి కాలం ఈ యొక్క తపస్సు కాలం. ఈ యొక్క కాలంలో మనము యేసు ప్రభు మనకు చూపించే ప్రేమను ధ్యానం చేసుకుంటూ ఈ లోకంలో మానవుడిగా జన్మించి మన కోసం 20 విధాలుగా మనలాగా జీవించాడు ఒక పాపం తప్ప. అనేక మందికి ఆయన దివ్య సందేశాన్ని అందించాడు. ఆయన గలిలయ యూదయ ప్రాంతాలలో సంచరించి వారికి దేవుని సందేశాన్ని తెలియజేశాడు. కానీ యెరూషలేములో మాత్రం చాలా తక్కువగా సందర్శించాడు. యెరూషలేములో ఎక్కువ పనులు కూడా చేయలేదు ప్రభు. యెరూషలేము బయట మాత్రం అందరికీ అనేక విధాలుగా దేవుని సందేశాన్ని బోధించి గొప్ప గొప్ప అద్భుతాలు కూడా చేశారు. ఆ ప్రజలందరూ కూడా యేసు ప్రభుని అంగీకరించారు, కొంతమంది అంగీకరించలేదు. ఆయనలో ప్రభు తన యొక్క కార్యం నిర్వహిస్తూనే ఉన్నాడు. యెరూషలేములో మాత్రము ఈయనకు యేసు ప్రభుకి అనేక శత్రువులు కూడా ఉన్నారు. ప్రభుని సంహరించడానికి కారణం వారి యొక్క పనులు సాగటం లేదు, వారు అనుకున్న విధంగా జరగటం లేదు. కాబట్టి వారు యేసు ప్రభుని తొందరపెట్టించాలని అనుకున్నారు. అందుకు అనేక పన్నాగాలు చేశారు, అనేక రూపంగా ఆయన నేరం పెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ దేవుడు ఆ ప్రభుతో ఉన్నాడు. కాబట్టి యెరూషలేము ప్రవేశం అనేది ఈ తపస్సు కాలపు చివరి అంకం. కాబట్టి ఈ రోజున ఈ యొక్క పురప్రవేశం పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము 21వ అధ్యాయము వచనములు 1 నుంచి 11 వరకు. యేసు అతని శిష్యులు యెరూషలేము సమీపించుచు ఒలీవ కొండ దగ్గరనున్న బెత్ఫేగా అను గ్రామము చేరిరి. యేసు తన శిష్యులను ఇద్దరిని పంపుచు వారితో, మీరు ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరచట కట్టివేయబడి ఉన్న ఒక గాడిదను దాని పిల్లను చూచెదరు. వానిని విప్పి నా యొద్దకు తోలుకొని రండు. కాబట్టి శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. వారు ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వానిపై తమ వస్త్రములను పరవగా యేసు వానిపై కూర్చుండెను. జన సమూహములు అనేకులు దారి పొడవున తమ వస్త్రములను పరచిరి. కొందరు చెట్ల రెమ్మలను నరికి మార్గమున పరచిరి. యేసుకు ముందు వెనుక వచ్చుచున్న జన సమూహము, దావీదు కుమార జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమున జయము అని విజయ ధ్వానములు చేయుచుండెను. అతడు యెరూషలేము నగరమున ప్రవేశించినప్పుడు ఇతడు ఎవరో అని ప్రజలలో కలకలము ఉప్పతిల్లెను. ఇతడు గలిలయలోని నజరేతు అని ఊరి ప్రవక్తయగు యేసు అని ఆ జన సమూహము పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ఆయన రాజుగా వస్తే ఆయన విడుదల చేస్తాడు, విమోచిస్తాడు. ఈ యొక్క రాజ్యపాలన నుంచి, ఈ రోమియోల నుంచి ఆయన విముక్తి చేసి స్వేచ్ఛనిస్తాడని భావించారు. కానీ ప్రభు యొక్క ఉద్దేశం ఆయన ఒక గుర్రం మీద వస్తాడు, ఒక రాజుగా వస్తాడని భావించారు. కానీ ఆయన జకరియా ప్రవక్త ప్రవచన ప్రకారం ఆయన గాడిదపైకి వినమ్రుడుగా ఒక శాంతి దూతగా వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు యొక్క ప్రవేశం అనేది శాంతి దూతగా, సమాధాన దూతగా వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా ప్రజలందరూ కూడా ఊహించనేది ప్రభు గాడి నుంచి రావటం అనేది ఆశ్చర్యం వేసింది. వాళ్ళందరూ కూడా ఈ రాజు అనేవాడు గుర్రం మీద రావాలి, గుర్ర స్వార్థ రావాలి అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా ప్రభు రావటం అనేది వాళ్ళకి ఆశ్చర్యం కలిగించింది. యెరూషలేము ప్రజలందరూ కూడా అంతగా ప్రభు తెలియదు. చుట్టుపక్కల ప్రజలకు మాత్రం తెలుసు అది పాస్కా పండుగకు సిద్ధంగా ఉన్న రోజులు. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా మంది వచ్చారు. వచ్చిన వారు ఈ ప్రభుని ఆ విధంగా భావించారు కాబట్టి ఆహ్వానిస్తున్నారు. ప్రభు ఎప్పుడైతే గాడిదను ఎక్కి వస్తున్నారు,
ప్రజలందరూ కూడా బట్టలు తీసుకుని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారు రాజుగా. పిల్లలు ఈ విధంగా మనం కూడా ఈ రోజున ప్రభుని వెంబడిస్తూ ఉన్నా, ప్రభుని అనుసరిస్తూనే ఉన్నా. కాబట్టి మనం మనస్తత్వం ఏంటి, వాళ్ళ మనస్తత్వానికి మన మనస్తత్వానికి తేడా ఉండాలి. వారు ఈ రోజున ఊసాన్న ప్రజలే ఆ పెద్ద శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజు ఆయన సిలువ అన్నారు. ఒకే మాటతో కలిగిన మాట రెండు విధాలుగా మారటం. మనకు కూడా అలాంటి మనుషులు ఒకప్పుడు ఒక విధంగా, ఇంకొక విధంగా, మనకు అనుకూలంగా ఉంటే ఒక విధంగా, అనుకూలంగా లేకపోతే వేరే విధంగా. ఈ ప్రజలు కూడా వారికి అనుకూలంగా ఉన్నారనుకున్నప్పుడేమో ఓసానని ఆయన వెంబడించి ఇదిగో ఆ మట్టలు పరిచి ఆయన ఆహ్వానించారు యెరూషలేము. అయితే చివరిగా వారి యొక్క మనసు మారిపోయింది. అలాగే వారి గుడ్ ఫ్రైడే రోజు ప్రభుత్వ సిలువ వేయండి అన్నారు. ఎవరైతే జయము జయని పలికిన వారే సిలువ వేయండి అని ప్రభుని ఈ విధంగా సిలువ వేసి ఉన్నారు. కాబట్టి పిల్లల మన జీవితంలో దేవుడు ఇన్ని జరిగినా ఏమి జరిగినా తల ఉంచుకొని తండ్రి కార్యం నెరవేర్చి ఉన్నాడు, తన చిత్తాన్ని నెరవేర్చి ఉన్నాడు, ప్రభు చెప్పిందే నెరవేర్చాడు. కాబట్టి ప్రభుకి ఆసన్నమైంది తన మరణము. కాబట్టి ఈ సమయంలో ప్రభు సిలువ నెక్కడానికి సిద్ధపడుతూ ఈ యెరూషలేము ప్రవేశించాడు. కాబట్టి మనం కూడా విశ్వాసంతో భక్తులతో ఆ యెరూషలేము ప్రవేశం చేయడానికి ప్రయత్నించుతాం. వారు ఆశీర్వదింపబడిన వారు ఇశ్రాయేలీ రాజులకు మహోన్నతమున వస్తున్నా ఏలిన వారు మీతో ఉందురుగాక. సహోదరి సహోదరులుగా కాల ప్రారంభం నుండి కూడా మనము పశ్చాత్తాపము మారు మనస్సు కలిగి జీవించున్నాం. ఈ యొక్క తపస్సు కాలం దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప కాలం. ఈ యొక్క నిర్వచన సంవత్సరంలో అతి ప్రధానమైనటువంటి కాలం ఈ యొక్క తపస్సు కాలం. ఈ యొక్క కాలంలో మనము యేసు ప్రభు మనకు చూపించే ప్రేమను ధ్యానం చేసుకుంటూ ఈ లోకంలో మానవుడిగా జన్మించి మన కోసం ఎన్నో విధాలుగా మళ్ళాగా జీవించాడు. ఒక పాపం తప్ప అనేక మందికి ఆయన దివ్య సందేశాన్ని అందించాడు. ఆయన గలిలయ యూదయ ప్రాంతాలలో సంచరించి వారికి దేవుని సందేశాన్ని తెలియజేశాడు. కానీ యెరూషలేములో మాత్రం చాలా తక్కువగా సందర్శించాడు. యెరూషలేములో ఎక్కువ పనులు కూడా చేయలేదు ప్రభు. యెరూషలేము బయట మాత్రం అందరికీ అనేక విధాలుగా దేవుని సందేశాన్ని బోధించి గొప్ప గొప్ప అద్భుతాలు కూడా చేశారు. ఆ ప్రజలందరూ కూడా యేసు ప్రభుని అంగీకరించారు, కొంతమంది అంగీకరించలేదు. ఆయనలో ప్రభు తన యొక్క కార్యం నిర్వహిస్తూనే ఉన్నాడు. యెరూషలేములో మాత్రము ఈయనకు యేసు ప్రభుకి అనేక శత్రువులు కూడా ఉన్నారు. ప్రభుని సంహరించడానికి కారణం వారి యొక్క పనులు సాగటం లేదు, వారు అనుకున్న విధంగా జరగటం లేదు. కాబట్టి వారు యేసు ప్రభుని తోడుపట్టించాలని అనుకున్నారు. అందుకు అనేక పన్నాగాలు చేశారు, అనేక రూపంగా నేరం మోపడానికి ప్రయత్నం చేశారు. కానీ దేవుడు ఆ ప్రభుతో ఉన్నాడు. కాబట్టి యెరూషలేము ప్రవేశం అనేది ఈ తపస్సు కాలపు చివరి అంకం. కాబట్టి ఈ రోజున ఈ యొక్క పురప్రవేశం సర్వేశ్వర ఇక్కడనున్న తాళపత్రములను మీ దీవెన ద్వారా పవిత్ర పరచును. ఇందులో నా క్రీస్తు స్తుతిగానము చేయొచ్చు, వారిని వెంబడించవచ్చు. మేము వారి కృప ద్వారా స్వర్గం అనే యెరూషలేములో ప్రవేశించే భాగ్యం మాకు లభించను గాక. మీతో కలిసి పవిత్రాత్మ సహాయంగా జీవించబాలించి మా ప్రభులు మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా మేము మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువుల ప్రభువులకు దావీదు పుత్రులకు విషయాన్ని గమనించి అంతగా గమనించి ఆశిస్తున్నాను. మీ సభలోకి ప్రభు యొక్క ఆశీర్వాదంలో పొందండి. దయామైన సర్వేశ్వరుని
మీరు విశ్వసించుతున్నారు. ఆ జీవితం నీకు జీవనం ప్రసాదించును గాక. మహిమాలను ప్రభు మన కొరకు నన్ను దాంట్లో పెంచబడను. మీలో